నంద్యాల జిల్లా డోన్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గొల్ల రాంభూపాల్ మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. రాంభూపాల్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డోన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన దిగారు. మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ ముందుంచి నిరసన చేపట్టారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలు వెలికి తీయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఈ ఘటనతో పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంట్లో ఏం జరిగిందో చెల్లు కనపడిందని వాడు వచ్చినాడు. చచ్చిపోయిన పిల్లడు అలా ఏం కనపడిందో చెల్లు ఆపత్తి తెలిసేది. చచ్చిపోయినాడు. చచ్చిపోయినాక పొద్దున 7 గంటల వరకు ఏముందో చెల్లు చూసుకున్నాం. 7 గంటల కల్లా పోలీసులు దగ్గరకు వచ్చుకున్నాం. నీ ఎట్లా చూసుకుంటా సార్ ఏమన్నారు? మేము చూస్తున్నాం, మమ్మల్ని అడగండి. వాళ్ళు పెట్టారు, తెలుసు వాళ్ళని పంపించేస్తారు. ఇప్పుడు మీకు ఎవరిపైన అనుమానం ఉందో ఆ పేరు ఇప్పుడు మేము ఇన్వెస్టిగేషన్ చేయము, ఏమే టేకప్ చేయము, ఇలాంటి పక్కదారి పట్టిస్తూ ఉన్నప్పుడు మేము చేయాల్సింది ఇది. అది అర్థమైందా? ఇన్వెస్టిగేషన్ మేమే తీసుకుంటాం. ఇప్పుడున్న లోకల్ పోలీసు కూడా ఏమి మేమే తీసుకుంటాం. మీకు ఏ విధమైన న్యాయం కావాలో చెప్పండి. ఇదే అబ్బాయిని గొడ్డలతో లేదు, ఏం లేదు. స్టార్ట్ చేసుకున్నారు సార్. వాడు స్టేషన్లకు అసలు రాలేదు. ఒక్కరోజు మార్నింగ్ పెట్టి ఆఫ్టర్నూన్ మధ్య చేస్తారు. పాప డిప్లొమా అయిపోయింది సార్. అమ్మాయి ఎగ్జామ్ కూడా చెప్తారు సార్. ఇంతవరకు కేసు అనేది ఆ పిల్లలకి యాక్షన్ తీసుకోవాలి. ఎంత పలుకుబడి డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోకపోతే మాత్రం సార్ విక్టిమ్ దెబ్బలతో వచ్చినారు సార్. గొడ్డలతో నరుకుతే విక్టిమ్ డైరెక్ట్ మన రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చినారు సార్. స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఎటువంటి రిమాండ్ చేర్చిందే లేదు సార్. స్టేషన్ ఇచ్చి పంపించినారు. ఇది ఎక్కడ దాకా సమంజసమైన న్యాయమో తమరే చెప్పాలి సార్. ఇది సార్ చిన్న పాప సార్, దాదాపు ఇంత లోతు దిగి పనేసారు అతనికి. ఆల్రెడీ ప్రతి ఒక్కరిని చిన్న విషయం జరిగినా గానీ సబ్ జైలు ఉంది మన ఎదురుగానే, దానికి పంపిస్తారు. ఆ విధంగానే పంపించలేదు సార్. దీనిపైన చాలా పెద్ద కుట్ర కోణం అన్ని దాగి ఉన్నాయి సార్. ఇంకా పేర్లు చెప్పాలగానే మేము చెప్తాం సార్. అంతే ఇన్వెస్టిగేషన్ ఎక్కడ చేసినారు సార్? 8 నెలల క్రితం ఇదే ఇతనే దొరికితే ఏంది సార్ చెప్పండి సార్. ఇప్పుడు జరిగిన దాంట్లో చెప్తున్నా. మాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చి 12 గంటలు కదా.
మాకు 24 గంటల టైం అని ఇవ్వాలి. సార్ 8 months back సార్ 8 months back అటెండ్ మాట అప్పుడేనే తీసుకెళ్ళా సార్ 8 months back అది మాట్లాడతారు అన్నప్పుడు ఎందుకు తమ్ముడు చచ్చిపోయినాడు సార్ మా నాన్న 8 నెలల క్రితమే గొడ్డలతో నరికితే దెబ్బలతో పోలీస్ స్టేషన్ వద్ద ఎఫ్ఐఆర్ రాసుకున్నామన్నారు. ఇంతవరకు ఒక్కసారి కూడా విక్టిమ్ లోపల కూడా తొలకపోలేదు. బెయిల్ అని చెప్పి బయట తిప్పుతున్నారు. ఇప్పుడు మా నాన్నకు ఆ రోజు పట్టించుకున్నందుకు ఈరోజు చనిపోయినాడు. ఆ రోజు ఎస్పీ ఆఫీస్ దగ్గర ఎవరు పట్టించుకోలేరు. ఇప్పుడు నాకు ఎవరు తెచ్చేసారు మా నాన్ని? సీసీ కెమెరా ఒక ఫ్యామిలీ నుంచి విక్టిమ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు లేనప్పుడు మెమరీ కార్డ్ ఎట్లా తీసుకొని పోతారు ఎవరు చెప్పకుండా? పర్మిషన్ లేకుండా ఫ్యామిలీ పర్మిషన్ లేకుండా మెమరీ కార్డ్ తీసుకొని పోయినారు వాళ్ళు. మా అమ్మది ఆఫీస్ లో కూడా పెట్టారు. ఆఫీస్ లో పెట్టి ఇంతవరకు అది మధ్యాహ్నం సీసీ కెమెరాలో బిగిస్తున్నాము. నా పేరు ఉదయ్ అన్న. మా బాబాయ్ రాంభూపాల్ వెంకటాపురము. 6 నెలల క్రితము మా బాబాయ్ని వాళ్ళ దొడ్లో మర్డరేటం చేసినారన్న. మర్డరేటం చేసినప్పుడు ఆయన రక్తపు మడుగులతో ఆయనని నరుకుతే అన్న, నడుముకి తలకి నరుకుతే ఆయన అదే రక్తంతో పోలీస్ స్టేషన్ రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినారన్న. కంప్లైంట్ ఇచ్చి వీళ్ళు నన్ను చంపినారు, నన్ను మర్డరేటం చేసినారు అనేసి ఆ రోజు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇప్పటి వరకు చర్యలు లేవన్న. ఆయన ఛాన్సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ ఎస్పీ ఆఫీస్ దగ్గరికి ఛాన్సార్లు పోయి వచ్చినాడన్న. కంప్లైంట్ ఇస్తే కూడా ఇంతవరకు వాళ్ళు రెస్పాండ్ చేయలేదన్న. ఈ రోజు వాళ్ళే ఈ రోజు చంపినారన్న. నిన్న 11 గంటలకు చంపినారన్న. 12 గంటలకు ఏమైందంటే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉందన్న వాళ్ళ సేన్ దగ్గర. ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఏమైందంటే ఏదో ఎద్దులు పాస్తున్నాయి అనేసి ఆయన ఏం చేసినాడంటే, పాస్తున్నాయి ఎవరో వచ్చినారు, అది కోర్టుల కేసు నడుస్తుందన్న. ఒక ఎకరానికి సేన్ కేసు ఎవరో పాస్తున్నారు, నా సేన్లు ఎవరో పాస్తున్నారు అనేసి ఆయన ఏం చేసినాడంటే అక్కడికి వచ్చినాడన్న. వచ్చేతాళ్ళకి చంపేస్తారు. పొద్దున్నే 7 గంటలకి వాళ్ళు పోలీసు వాళ్ళు వస్తారు. సీసీటీవీ ఫుటేజ్ ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా ఎత్తుకుపోయినారన్న. దీనిలో పోలీసు వాళ్ళ ప్రమేయం లేకుండా ఎట్టుందన్న. డాగ్ స్క్వాడ్ తీసుకోవడమే కాదు, దాన్ని తీసుకొని ఎటువంటి మనకు ఫోటోస్ తీసుకొని పోయినారు, కానీ దాన్ని మనకు ఆధారాలు చూపించాలా. నువ్వు సీసీ ఫోటోస్ తీసుకోవద్దు, ఒక పరిణయం తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ అన్న ఉన్నారు, తమ్ముడు ఉన్నాడు, కొడుకు ఉన్నాడు, కూతురు ఉంది. ఎవరు పర్మిషన్ లేకుంటే ఎవరు ఎటువంటి అధికారంతో ఆయన సీసీ ఫోటోస్ మెమరీ కార్డు తీసుకొని పోతాడు. ప్లస్ తీసుకుపోయింది కాక ఎవరయ్యా తీసుకుపోయింది అంటే మేమే తీసుకుపోయినాము. ఎందుకు తీసుకుపోయినారంటే మీకోసం, న్యాయం కోసం తీసుకుపోయినట్టు. న్యాయం చేసేటోడికి ఒక మర్డర్ చేసేటోడు ఎవడు ఏంటనేది ఆ అధికారులకు ఎలా తెలుస్తుంది? మా పరిణయం ఉండాలి కదా. నువ్వు తీసుకుంటున్నావు, అక్కడ డిలీట్ చేస్తున్నావో, లేకుంటే అక్కడ ఎవిడెన్స్ మాడిఫై చేస్తున్నావో, లేకుంటే మాడిఫై లేకుండా లేకుండానే చేస్తున్నావు, ఎవరికేం తెలుసు? పోలీస్ ప్రమేయం లేదంటే 8 నెలల క్రితము విక్టిమ్ వచ్చి డైరెక్ట్ వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు యాక్షన్ ఎందుకు తీసుకోలేదన్న? ఒక 8 నెలల క్రితమే యాక్షన్ తీసుకుంటే ఈ రోజు 8 నెలల క్రితము ఆయన దెబ్బలతో వచ్చి విక్టిమ్ డైరెక్ట్ వచ్చినాడు అన్న, పోలీస్ స్టేషన్కి వచ్చినాడు. ఇంతవరకు వాళ్ళని యాక్షన్ తీసుకోలేదన్న. వాళ్ళు దజ్జాగా ఊర్లేదు. నిన్న రాత్రి కూడా ఉన్నారన్న. ఎవరైతే చంపినారో అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయన వాళ్ళ అమ్మ ఇచ్చి పంపించిందన్న కొడుకుకి, నరుకుపోరా అనేసి. చంద్రుడు ఆయన కొడుకు సురేంద్ర. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నారో తెలియదన్న. వాళ్ళది వెంకటాపురం అన్న. వాళ్ళ ఇంటి ముందర 2 కానిస్టేబుల్ కాపలా ఉన్నారన్న. చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి కాపలా ఉండరు, కానీ పోయినసారి ఆయన పైకి అసలు ఆయనకు ఒక్క దెబ్బ కూడా తగలేదన్న. ఆ రోజు మా వాళ్ళకి ఒక పోలీస్ ఏం రాలేదు. ఈ రోజు వాళ్ళకి ఏం జరగకుండా వాళ్ళ ఇంటి దగ్గర 2 పోలీసులు అన్న. ఏందన్నా ఇది? ఈ అధికార రాజకీయాలను కానీ ఈ వీళ్ళ అధికారులు కానీ దీంట్లో తప్పు దావా పట్టిస్తున్నారు. తప్పు దావా పట్టించిందే కాక ఒక ప్రాణాన్ని ఆ రోజు 6 నెలల క్రితమే వీళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకొని ఉంటే ఆ విక్టిమ్ ఎవరైతే ఆ రోజు అటెంప్ట్ మర్డర్ చేసిన వ్యక్తిని జైల్లో వేసి హెచ్చరించింటే, ఒరే ఏదన్నా కానీ నువ్వు చేసుకున్నా, నువ్వు ఈ రోజు వాడిని హెచ్చరించి వాడికి తగ్గట్టు శిక్ష చేసింటే వాడు ఆ రోజే తప్పుకి గురయ్యి మోసారి తప్పు చేయాలని ఆలోచన భయపడేటోడు. కానీ ఈ రోజు తప్పు చేయడానికి కాదు, ఏకంగా వేరే వాళ్ళ మనుషుల్ని పురాయం చేసి ఏకంగా మర్డరే చేసి ఈ రోజు ప్రాణమే పోయింది. ఆ రోజు ఒక పోలీసు వాళ్ళ అజాగ్రత్త వల్ల, పోలీసు వాళ్ళ ఒక అన్యాయం వల్ల ఈరోజు ఒక మనిషి అన్యాయంగా పోయింది.
ఈరోజు ఆ మనిషి అన్యాయంగా జరిగిన ప్రాణం ప్రాణం తిరిగి వస్తుందా? మాకు ఇది న్యాయం కావాలి. సీసీ ఫోటేజ్ కూడా ఎవరు పర్మిషన్ లేకుండా తీసుకుంటున్నారు. సరే తీసుకునేది ఓకే బాగుంది, దాన్ని ఎవరు పర్మిషన్ తీసుకొని రికార్డింగ్ నువ్వు డోని తీసుకొచ్చా 2 గంటల తర్వాత మళ్ళీ తీసుకొచ్చు. సరే సీసీ ఫోటేజ్ చూపేయండి అంటే అన్యాయం చేసినారంటున్నారు. అవును. ఎందుకు అన్యాయం చేసినారనుకుంటున్నారు మీరు? అన్న 8 నెలల క్రితము మర్డర్ అటెంప్ట్ చేసినాడు. విక్టిమ్ డైరెక్ట్ వచ్చినాడన్న, గొడ్డలతో నరికినారన్న, గొడ్డల తలపైన నరికినారు. ఆ రోజు చచ్చిపోయేటన్నా, ఆ రోజే చచ్చిపోతుండే. కానీ ఆ రోజు ఆయన ఊకే జస్ట్ గుడ్డ కట్టుకొని వచ్చినాడన్న పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇచ్చినాడన్న. ఆయన డైరెక్ట్ వచ్చాడన్న, విక్టిమ్ రక్తంతో వచ్చినాడన్న. ఆయన ఏం బ్యాండేజ్ కూడా వేసుకోలే, ఊకే తలకి గుడ్డ కట్టుకొని డైరెక్ట్ వచ్చినాడన్న. ఆ రోజు నుంచి 8 నెలలు అవుతుందన్న, ఇంతవరకు ఒక్క న్యాయం జరగలేదు. ఈ రోజు వాళ్ళు ఆ రోజు వాళ్ళని హెచ్చరించింటే ఈ రోజు వీళ్ళు ఈ అగత్యం జరిగేది కాదన్న, ఈ అన్యాయం మాకు జరిగేది కాదు. దీంట్లో పోలీసుల ప్రమేయం లేదని మీరే చెప్పండి అన్న. ఉన్నారన్న. చంద్రుడు ఏం పేరు, సురేంద్ర, పొలిటికల్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందనేసి మాకు ఇంతకు ముందు అయితే ఈ విక్టిమ్ ఏదైతే ఉన్నాడో అతను నా దగ్గర ఛాన్సర్ వచ్చినాడు. ఓబులాపురం సుధాకర్, ఓబులాపురం వెంకటాపురం రామరెడ్డి, వెంకటాపురం శంకరెడ్డి. యాక్చువల్ వీళ్ళ కొడుకనా ఎవరెవరు ఉన్నారు రాజకీయంగా? ఇప్పుడు ఎవరు వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేసినారు చంపిన వాళ్ళకి పొలిటికల్ గా? కోట్ల సుజాతమ్మ, ఈ డోన్లో ఉండి ఎమ్మెల్యే వాళ్ళు మొత్తం టీడీపీ కార్యకర్తలు మొత్తం సపోర్ట్ చేసినారు. ఇతను కూడా ఒక టీడీపీ కార్యకర్తనే అన్న, ఇతను కూడా ఒక టీడీపీ కార్యకర్తనే. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి కూడా ఒక టీడీపీ కార్యకర్తనే. ఏమంటే చిన్న పార్టీ వ్యక్తి అనేసి ఇతనికి ఇంత అన్యాయం జరిగితే ఎవరన్నా మాకు దిక్కు? 8 నెలల క్రితం ఒక మర్డర్ అటెంప్ట్ జరిగిన విక్టిమ్ వస్తే ఇంతవరకు ఎందుకు కేసు తీసుకోలేదు? ఇంతవరకు ఎందుకు జనాల్ని వాళ్ళని ఎందుకు స్టేషన్ లో పెట్టలేదు? అతను ఛాన్సర్లు ఒకటే అడిగినాడన్న మా దగ్గరకు వచ్చి. ఒక్కసారి వాళ్ళని పోలీస్ స్టేషన్ పంపించినా కూడా వాళ్ళు తర్వాత చేయరు కదా అన్న. ఇంతకు ముందు కూడా వేరే వాళ్ళు కిరాయి వాళ్ళ అన్న వాళ్ళు, అంటే ఇప్పుడు ఎవరైతే చంపించినారు కదన్నా, వాళ్ళు ఇంతకు ముందు ఒకసారి కిరాయి వాళ్ళకు చెప్పినా అంట, చంపేనీక మీ అన్న వాళ్ళు చెప్తున్నారు, ఇట్లా డబ్బులు ఇస్తాము చంపేయండి అది అంటే, వాళ్ళు వచ్చి జాగ్రత్త భూపాలు అనేసి నన్ను హెచ్చరించినారన్న. పట్టుకున్నారు. వెంకటానపల్లి సర్పంచ్ కూడా సపోర్ట్ చేసినా అన్న. వెంకటానపల్లి సర్పంచ్ ఆయన కూడా చెప్పినారన్న.